ప్రభునందు దేవుని పిల్లలారా, ఈరోజు 18వ మోసే సుకోపవాస కూడిక. వచ్చిన వారికి ఈ ఆడియో యూట్యూబ్ ద్వారా వినేవారికి తెలియపరిచే మాట ఏమిటంటే, గతించిన దినములు ప్రతి సంవత్సరము నిర్గమకాండము ఒక్కొక్క దినం ఒక్కొక్క అధ్యాయము ధ్యానము చేసినట్లు అనుదినము మనము ధ్యానము చేస్తూనే వస్తున్నాము. అలాగే ఈరోజు కూడా నిర్గమకాండం 18వ అధ్యాయం మనము ధ్యానము చేయవలసిన వారంగా ఉంటున్నాము. మరి ఈరోజు అధ్యాయము ధ్యానము ద్వారా ఒక అంశాన్ని మనము ధ్యానము చేయబోతున్నాం. అది ఏమిటంటే, క్రైస్తవ కుటుంబానికి పరిపూర్ణ సంతోషము కలగాలంటే ఈ అధ్యాయం యొక్క ధ్యానము చాలా ప్రాముఖ్యమైనదని మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే దేవుని పిల్లలారా, ఈ రోజుల్లో క్రైస్తవ సంఘాలకు కూడా సంతోషం తక్కువగా ఉంది, పరిపూర్ణంగా లేదు. కారణం ఏమిటి అనేది మనము చూస్తే, దేవుని పిల్లారా, ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారే చెప్పి ఉన్నారు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 35వ వచనములో, యేసుక్రీస్తును నమ్మిన వారికి నమ్మని వారి వల్ల సంతోషము లేకుండా ఆటంకపరుస్తూ ఇబ్బంది పెడతా ఉంటారని, అందుకే నేను సమాధాన పతుడికే వచ్చినానని చెప్పేసి మీరు అనుకోవద్దు. నేను తీర్పు తీర్చుటకు వచ్చి ఉన్నానని కూడా చెప్పి ఉన్నారు. దేవుని పిల్లారా, ఎలాంటి తీర్పు అంటే, నన్ను నమ్మి ఒక కుటుంబంలో నుంచి నా ఎద్దుకు వస్తూ ఉండగా వారిని రాకుండా ఆటంకపరచాలని ఆ కుటుంబీకులే కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు. వారికి ఎలాంటి శ్రమ అంటే, ఒక పెద్ద తిరుగుట్రాయి కట్టి సముద్రంలో విడిస్తే ఎంత శ్రమ ఉంటుందో అంతకంటే ఎక్కువ శ్రమ అన్నారు. దేవుని బిడ్డలను ఆయనతోకి రాకుండా ఆటంకపరిచే వారికి. అయితే దేవుని పిల్లారా, ఇక 3వ మాటను మనం గమనించినట్టయితే, యేసు వారి యొక్క శుభవార్తను చెప్పుతున్న సేవకులైన శీలా పౌలను చెరసాల్లో వేసినట్లు మనం చూడగలము. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయములో చెరసాల్లో వేసినప్పటికీ కూడా వాళ్ళు సంతోషంగా నెమ్మది కలిగి గొలుసులతో బంధించిన, కాళ్ళకు మేకులు వేసి బండల్లో దించిన, ఆ గాయాల వైపు చూసుకోకుండా, దేవా ఎందుకు మమ్మల్ని చెరసాల వేయించినావు, మేము చేసేది మంచి పనే కదా అని ఆలోచించి, ఏదో దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది, ఆయన పని ఏదో ఈ చెరసాల జరిగించుకోవాలని చెప్పేసి ఉంటుందని పాటలతో ప్రార్థించినారు. అప్పుడు ఆ చెరసాల గడియలు తెగిపోయినాయి.
ఆ యొక్క డోర్లన్నీ తెలుసుకున్నాయి. నిద్రపోతున్న చెరసాల నాయకుడు ఒక్కసారిగా కళ్ళు తెరిచినాడు. ఆ తెగిపోయిన ఇడిపోయిన గడియలు చూసి, తెరవబడిన తలుపులు చూసి, నన్ను ఎలాగైనా వీళ్ళు చంపుతారు, నన్ను ఖైదీలు వెళ్ళిపోయినారని తన నడుము చేతిలో ఉన్న ఆ యొక్క కత్తి తీసుకొని పొడుచుకోపోయినాడు, తనే చంపుకోపోయినాడు. ఈ లోకంలో చాలామంది నడిపించే కాపరులు లేక ఇలాగే చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఏదో ఒక భయముతో, చీకటి జీవితం జీవిస్తూ ఏమీ తెలియకుండా. అయితే ఆ రోజు జరిగింది ఏమిటంటే, ఓ చెరసాల నాయకుడా, నువ్వు చంపుకోవద్దు, మేము పారిపోవద్దు, ఇక్కడే ఉన్నామంటే ఏమిటి అద్భుతం అని చూశారు. వాళ్ళు జరిగిందంతా చెప్పి, మేము ఇక్కడ రావడానికి నువ్వు రక్షణ పొందాలని దేవుడు ఇక్కడికి పంపినాడన్నారు. ఆయనకి రక్షణ పొందాలంటే ఏం చేయాలన్నారు. అన్నప్పుడు ఏమీ లేదు, నీ కొరకు దేవాది దేవుడు, అనాది దేవుడు, అదిలో సృష్టి చేసిన దేవుడు, సృష్టిలో మానవులు పాపము చేసి నశించి నరకానికి పోతూ ఉంటే, వారి సంతానమైన మన పెద్దలు, మనము, మన పిల్లలు కూడా అలాగే చనిపోయి నిత్య మరణము నరకంలో పొందుతూ ఉంటే, ఆ నిత్య మరణము నరకంలో పొందకూడదు, నిత్య జీవం పొందాలనే దేవుడు అనాదిలో ఆలోచించిన రీతిగా ప్రవక్తలతో, మన పెద్దలతో చెప్పినట్లు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన మనకు బదులుగా ఆయన రక్తము కార్చి చనిపోయి తిరిగి లేచి ఉన్నాడు. పరలోకానికి వెళ్ళి త్వరగా వచ్చుచున్నాడు. ఆయన నమ్మి చచ్చిపోతే తిరిగి బ్రతికించడానికి, మోక్షరాజ్యంలో చేర్చడానికి, నిత్యానందం ఇవ్వడానికి, నిత్య మనము తెప్పించడానికి చెప్పినప్పుడు నేనేమి చేయాలి అన్నాడు ఆ వ్యక్తి. ఆ రక్షణ పొందాలంటే ఏం చేయాలి అంటే, నీ కొరకు చనిపోయి తిరిగి లేచినాడని నువ్వు నమ్మితే చాలు, బాప్తిసం పొందితే ఆ నిత్య జీవాన్ని పొందుతావు, నిత్య మనం తప్పించుకుంటావు, నరకం తప్పించుకుంటావని వాళ్ళు శుభవార్త చెప్పినప్పుడు, అయ్యా నేను ఒక్కనే నమ్మితే సరిపోదు, నన్ను ఆటంకపరిచి నా కుటుంబం నష్టపోతుంది కనుక నా ఇంటికి వచ్చి మీరు వాక్యం చెబితే నా కుటుంబం అంతా కూడా వింటారు, నమ్ముతారు, రక్షణ పొందుతారని చెప్పగా వారు వెళ్ళడం, ఆయన తీసుకొని వెళ్ళడం అక్కడ జరిగింది. ఆ రాత్రికి రాత్రి శుభవార్త చెబితే విని నమ్మి బాప్తిసం పొంది కుటుంబం అంతా సంతోషించినారు. మరి దేవుని పిల్లలారా, ఇలాగా కుటుంబం అంతా సంతోషిస్తే ఆనందంగా ఉంటుంది, అందరూ నమ్మితే. అయితే ఈ రోజుల్లో కానీ ఆ రోజుల్లో కానీ చాలా వరకు ఒక కుటుంబంలో ఒకరు నమ్మి క్రీస్తు కొరకు బ్రతుకుతామంటే మరొకరు యేసుప్రభువు వారు చెప్పినట్లుగా క్రీస్తుకు విరోధంగా ఉంటారు. అందుకే ఆ కుటుంబంలో విరోధంగా ఒకరికొకరికి విరోధం జరుగుతూ ఉంటుంది. నమ్మిన వారికేమో చావైన బ్రతికిన క్రీస్తే అంటారు, నమ్మని వారేమో అది వద్దు అంటారు. అప్పుడు విరోధము తల్లి బిడ్డకే, తండ్రి కుమారునికే, అత్త కోడలకే, మామ కోడళ్ళకే, మామ అల్లులకే విరోధాలు జరుగుతూ ఉంటాయి. అది ఒక సాక్ష్యం. మన సంఘములో ఒక ఊరి నుంచి మరి దేవుని పిల్లల కుటుంబం వచ్చినారు, భయంకరమైన దయ్యముతో శోధింపబడుతూ. ఆ దయ్యాన్ని దేవుడు వెళ్ళగొట్టాడు, చెరసాల్లో అద్భుతము చేసినట్లు. వెళ్ళిపోయినాక వాళ్ళు శుభవార్త విన్నారు, చర్చికి వస్తూ అయ్యా మాకు మోక్షం కావాలా, ఆ నరకానికి వెళ్ళకూడదని నమ్మి బాప్తిసం అడిగితే బాప్తిసం ఇచ్చిన తర్వాత వాళ్ళ కొడుకు కోడల ఇంట్లో ఉన్నారు, ఇద్దరు పిల్లలు, ఇద్దరు కుమారులే. అయితే వీరు దేవునింటికి రావడం, వాళ్ళు దేవునింటికి రాకుండా పోవడం, వాళ్ళ యొక్క ఆచారాలకు ఇబ్బంది వచ్చింది. ఆ కోడలు అమ్మ నాయనకు చెప్పుకునింది. ఆ అమ్మ నాయన వచ్చి మీరు అలాగ వెళితే
మరి ఇబ్బందిగా ఉందని మా బిడ్డ బాధపడతా ఉంది గనుక అప్పుడు కొడుకు సహకరించేవారు తల్లిదండ్రికి, నా తల్లికి దేవుడు బాగు చేసినాడని. అయితే అత్తమామలు చెప్పగా ఆ అల్లుడే, ఆ యొక్క రక్షణ పొందిన కుటుంబంలో కుమారుడే దేవునికి విరోధంగా మాట్లాడి కొన్ని రోజులకు ఆ భార్యను చంపుకున్నాడు. భార్య చావు బతుకుల్లో చర్చికి వస్తే బాగు చేసినాడు దేవుడు. నువ్వు చచ్చినా సరే నువ్వు చర్చికి వెళ్ళకూడదన్నాడు. ఆఖరికి ఆ కుటుంబంలో ఆ దయ్యం మళ్ళా వచ్చింది. భయంకరంగా బాధపడుతుంది ఆ తల్లిని బట్టి తండ్రి బాధపడుతున్నాడు. అంతేకాకుండా కోడలు చంపుకున్నారు, తల్లి అని బిడ్డలతో బాధపడుతున్నారు. ఈ విధంగా విరోధము అనేది లేకుండా మరి ఈరోజు జీవింపచేసే దానికోసము ప్రతి క్రైస్తవ సంఘములో మరి సంతోషమే, బాధ లేకుండా, తీర్పు లేకుండా ఆ యొక్క కుమార్తెని కొరకు, సంతోషము కొరకు ఆ కుటుంబాన్ని దేవునికి రాకుండా ఆపివేసి లూకా సువార్తలో 12 చెప్పినట్లుగా భయంకరమైన సముద్రములో వేయట కంటే మరీ శ్రమ అన్నట్లుగా ఆ కుటుంబం పొందుతున్న శ్రమ లేకుండా సంతోషంగా అపొస్తల కార్యాల్లో చెరసాల నాయకుని యొక్క కుటుంబము సంతోషించినట్లు ఈరోజు క్రైస్తవ సంఘాలలో పరిపూర్ణ సంతోషము కలగాలని ఈరోజు ఈ అధ్యాయం ద్వారా మనకు తెలియబడుతుంది. గనక ఎలాగా వస్తుంది అనే అంశం మీద మనం మాట్లాడుకుంటున్నాం. క్రైస్తవ కుటుంబంలో పరిపూర్ణ సంతోషం ఎలాగ వస్తుంది అనే అంశం మీద మనం చూస్తే, చూడండి దేవుని పిల్లారా, మోసే ఏమో ఐగుప్తు రాజు చేయాలని చెప్పి ఆ దేశం రాజు అనుకున్నాడు. 40 ఏళ్ళు రాణి కుమారుడుగా పెరిగినాడు, రాకుమారుడుగా. అది వద్దనుకున్నాడు. తన ప్రజలతో ఉండము, తన ప్రజల పక్షాన యుద్ధము చేశాడు. అప్పుడు తన ప్రజలే సహకరించకపోతే పారిపోయి మిద్యోను దేశానికి వచ్చినాడు. అక్కడ యిత్రో అనే ఒక యాజకుని యొక్క అన్యుల యాజకుడు, ఆ యాజకుని యొక్క కుమార్తెలు కొందరుంటే పెద్ద కుమార్తెని అక్కడ వచ్చి సహాయం చేశాడు ఆ కుటుంబానికి. అప్పుడు ఆ యాజకుడు తెలుసుకొని, ఇతను నిజంగా ఇజ్రాయేలీయుడు, దేవుని బిడ్డ, ఇతనికి నా బిడ్డని ఇస్తే నా బిడ్డ కూడా దేవుని బిడ్డ అవుతుందని అతను పెద్ద కుమార్తెని వివాహం చేసినాడు. 2 కుమారులు పుట్టాక ఆయన మంద మేపుతున్నాడు. అయితే దేవుడు తన ప్రజలను విడిపించడానికి వెళ్ళమని గొర్రెల మేపేటప్పుడు గొర్రెల మంద దగ్గర ఉన్నప్పుడు ఆ యొక్క హోరేబు పర్వతం దేవుడు మాట్లాడినాడు. అప్పుడు మామకు వచ్చి చెప్పినాడు. చెప్తే మామ ఏం చేశాడు తెలుసా? మోసే యొక్క మామ ఒకటిగా చూస్తే స్వార్థము చూసుకోలేదు. దేవుని పిల్లారా, యాకోబు యొక్క మామ లాభాల్లో స్వార్థం కనపడుతుంది గొర్రెల మంద మేపేటప్పుడు. అయితే ఇక్కడ మోసే మామ యొక్క యిత్రో గొర్రెల మంద మేపుతున్నాడు కదా నా అల్లుడు. మరి అక్కడికి పోతే ఆయన తన ప్రజలు విడిపించడానికి దేవుడు చెప్పినట్లు, నాకు ఇబ్బంది కదా, నా గొర్రెల మంద మేపేది ఎవరు అని స్వార్థం చూసుకోలేదు. దేవుని చిత్తానికి వెళ్ళమని చెప్పి ఉన్నాడు. గనక ఈరోజు క్రైస్తవ కుటుంబంలో కొంతవరకే కొందరు దేవుని చూసి, ఆయన మహిమను చూసి, ఆయన యొక్క సువార్త విని సువార్త ప్రకాశించగా రక్షణ పొంది ఉన్న కుటుంబంలో తెలియని వారు ఆటంకపరిచి ఆ శిక్ష పొందకుండా పరిపూర్ణ సమాధానము పొందాలంటే ఏం చేయాలి? ఒకటిగా స్వార్థము లేకుండా ఇత్రో వలె దేవుని దగ్గరికి ఆటంకము లేకుండా దేవుని పనికి పంపించేవారుగా ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది విశ్వాసి దేవుని పని చేస్తే అవిశ్వాసులు స్వార్థముతో దేవుని పని చేయకుండా చేయాలని చెప్పి దైవచేకులు మరి
దేవుని పని చేయకుండా చేయాలని చెప్పి ఆటంకపరుస్తూ ఉంటారు. అందుకే ఆ కుటుంబాల్లో సమాధానము ఉండదు, సంతోషం ఉండదు. కుటుంబాల కూడా, సంఘాలు కూడా అలాగే చేస్తూ ఉంటారు. సంఘాల్లో కూడా సంతోషం ఉండదు. చేసేవారిని చెడగొట్టేవారు ఉంటారు, చేయలేని వారు. ఇలాగ చెడగొట్టేవారిని ఏం చేయాలా? ఇత్రోలాగా మారమని చెప్పాలా. మారకంటే వారిని దూరంగా పెట్టాల. వారు దూరంగా ఉండకపోతే మనము దూరంగా ఉండాల. దేవునికి మహిమ కలుగును గాక. స్వార్థం లేకుండా బ్రతకాలి. కుటుంబంలో కానీ సంఘంలో కానీ దేవునికి పంపేవారుగా ఉండాలి, ఇత్రోవలే. రెండవదిగా మనం చూస్తే 4వ అధ్యాయంలో 18వ వచనం. మరి దేవుని పిల్లారా, ఇలాగ చెప్పినప్పుడు సంతోషించాడు ఆయన. ఏం చేసినాడు? సంతోషించినాడు. సంతోషం లేకుండా పంపుతాడా? పంపడు. దేవుని పిల్లారా బాగా గమనించండి. ఇదే సంతోషాన్ని ఇంకొక సందర్భంలో కూడా మనం చూడొచ్చు, ఇత్రో యొక్క సంతోషం. అలాగే మనము కూడా దేవుని దగ్గరికి పోయేటప్పుడు సంతోషించేవారుగా ఉండాలి. ప్రతి కుటుంబంలో యేసు ప్రభువు అంటే తెలియని వారు, తెలుసుకున్న వారు వెళ్ళేటప్పుడు, ఎందుకంటే వారికి తెలియక మీరు పోతే ఎట్లా, ఇంట్లో పనులేడ దొరుకుతాయి, ప్రతి ఆదివారం పోవాలన్నా వద్దని బాధపల్లా సంతోషించినారు. అయితే తెలియక బాధపడుతున్నారేమో. మీ తల్లిదండ్రులు దేవుని నమ్మితే, లేక మీ కుమారులు దేవుని నమ్మి దేవుని దగ్గర రావాలంటే, లేక మీ కోడళ్ళు దేవుని దగ్గర రావాలంటే, మీ కొడుకులు దేవుని దగ్గర రావాలంటే, మీ కుమార్తెలు అల్లుళ్ళు దేవుని దగ్గర రావాలంటే మరి ఆటంకపరుస్తున్నారేమో, ఆ శ్రమలు కొనుక్కుంటున్నారేమో. ముందుగా చెప్పిన సాక్ష్యాన్ని గుర్తు చేసుకోండి. ఆ కీడు పొందకూడదు. ఇలాంటి కీళ్ళు చాలా ఉన్నాయి సంఘములో, ఎన్నో చెప్పగలను. ఇట్లా కీళ్ళు పొందుతున్నవారు చాలా చాలా ఆటంకపరిచి. కానీ ఒక మాట తెలుసుకోవాలని, తెలియని వారికి నేర్పాలని ఒక మాట గుర్తు చేస్తున్నాను. దేవుని యొక్క మందిరావరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అన్నాడు. ఆ శ్రేష్టత కలిగినప్పుడే సంతోషం కలుగుతుంది. అందుకే ఆ దేవుని తెలుసుకొని సరసాల నాయకుని యొక్క కుటుంబం అంతా రక్షణ పొందినారు. ఇంకా 3వదిగా మనము చూస్తే, దేవుని పిల్లారా 18వ అధ్యాయం నిర్గమకాండం 2వ వచనంలో మనము చూస్తే, దేవుని పిల్లారా బాగా గమనించండి. 2వదిగా మనము చూస్తే, 1 సంతోషించాడు, 3వదిగా 18వ అధ్యాయం 1వ వచనం. 1 స్వార్థం లేదు, 2 సంతోషించినాడు. 3వదిగా 18వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, దేవుని కార్యాలు చెప్పగా ఇతరు ఏం చేస్తున్నాడు? నిజంగా మోసే దేవుడు చేసిన ఐగుప్తులో కానీ అరణ్యములో కానీ చెప్పగా విన్నాడు. చెప్పిన కార్యాలు బట్టి విన్నాడు. అలాగే ఏ కుటుంబంలో పరిపూర్ణ సమాధానం లేదో తెలుసుకున్న వారు చెప్పితే వినాలి. అలాగే సంఘాల్లో దేవుని యొక్క వాక్యాన్ని చెప్పేటప్పుడు మనం వినేవారుగా ఉండాలి, ఆ ప్రకారం చేసేవారుగా ఉండాలి. మన కుటుంబానికి చెప్పితే మన కుటుంబం కూడా వినేవారుగా ఉంటారు. మనం సంఘాల్లో వినకపోతే మన కుటుంబము వినరు. ఇంకా దేవుని పిల్లారా బాగా గమనించండి. 4వదిగా మనం చూస్తే 18వ అధ్యాయము 2వ వచనము. పిల్లలను భార్యను భర్తకు దగ్గరగా చేర్చాడు. ఎవరు? ఇత్రో. చాలామంది కుటుంబాల దేవుని నమ్మిన తల్లిదండ్రుల దగ్గరికి నమ్మని పిల్లలు కూడా పంపరు. ఎందుకంటే వారు కూడా దేవుని నమ్ముకుంటారేమో అని. అవును, దేవుని నమ్ముకోకపోతే మీరు ఎలాగ తల్లిదండ్రులకు దూరంగా ఉండి బాధపడుతున్నారో అంత బాధపడతారు. అందుకే నడవవలసిన త్రోవ, మార్గం, నిజమైన మార్గము యేసుక్రీస్తు మార్గము.
ఈ మార్గంలో మరి నడిపించాలని బాలుగా ఉన్నప్పుడే పెద్ద అయితే నమ్మడని, మీలాగా మరి మురక్కగా ఉన్నప్పుడు మీరు నడిపిలే కనుక మీ తల్లిదండ్రులు వారు చేసిన తప్పని బట్టి మీరు తెలుసుకోలేక మీ తల్లిదండ్రుల మధ్య మీ మధ్య సమాధానం లేక సంతోషం లేక ఉంటున్నారు. రేపు మీ గతి కూడా అంతే. ఆలస్యంగా మీరు తెలుసుకుంటే ప్రయోజనము ఏముండదు. మీ పిల్ల కూడా కాలేక ఉంటారు కనుక తొందరగా యేసు నిజమే దేవుడు అని తప్పితే వేరే మార్గం లేదు అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఒకటి పంపేవారుగా ఉండాలి, రెండవదిగా ఆనందించేవారుగా ఉండాలి, మూడవదిగా కార్యాలు చెప్పి వినేవారుగా ఉండాలి, నాలుగవదిగా నమ్మి మీ పిల్లలను వారి దగ్గర పంపడం కాదు, కానీ వాళ్ళకంటే ముందు మీరు దేవుని మందిరానికి వచ్చి దేవుని నమ్ముకొని మీ పిల్లలకు నడిపించవలసిన అవసరం ఎంతో ఉందని పాత నిబంధనలో సామెతల గ్రంథంలో 22వ అధ్యాయములో 6వ వచనములో దేవుడు తన జ్ఞానము ద్వారా సొలొమోను రాజురా అనేక సామెతల్లో ఒక సామెత రాయించి ఉన్నాడు. బాలుగా ఉన్నప్పుడే మీ పిల్లలకు నడవలసిన త్రోవ నడిపించాలి, అప్పుడు వృద్ధులైనా కూడా వాళ్ళ త్రోవని తొగిపోరు అన్నారు. కనుక ఈ త్రోవ నీ తల్లిదండ్రులకే కాదు, నీకెంతో అవసరము, నీ బిడ్డలకు ఇంకా అవసరము. దేవుని పిల్లలారా, మీరు ఇంకా తెలియకుండా ఉన్నారేమో. మోసే దగ్గర చేర్చినట్లు మరి దేవునికి సంఘానికి మీ కుటుంబ దేవుని మీ బిడ్డలకు మీ పిల్లలను దగ్గరగా చేర్చండి. అందుకంటే ముందుగా మీరు కూడా చేరి చేర్చాలని తెలియపరుచుకుంటున్నాను. దేవుని పిల్లారా, 5వదిగా మనము చూసినట్టయితే మోసే ఐగుప్తు రాజుతో పోరాటంలో పిల్ల భారము ఇత్రో మోసే మామ మోసినట్లుగా భారాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుని పిల్లారా, మోసే ఐగుప్తు దేశంలో ఆ యొక్క రాజుతో పోరాడాలి. పోరాడేటప్పుడు యొక్క పిల్లలు అడ్డమని మన దగ్గర బిడ్డలు కూడా పెట్టుకోకుండా ఏం చేసినారు, మామైన ఎత్తున దగ్గర పెడితే అయ్యో మీ పని కోసం మాకింత భారమా అనుకోలేదు. ఆ బిడ్డల యొక్క భారం ఇత్రో మోసినాడు. రెండవదిగా మోసే ఏం చేసినాడు, ఈ విషయంలో చూస్తే దేవుని పిల్లారా, మరి దేవుని సేవలో వీళ్ళ అడ్డమని చెప్పి బిడ్డలను కూడా భార్యను కూడా దూరంగా ఉంచి దేవునికి సేవ కొరకు దేవునికి దగ్గరగా ఉండి ఆ పోరాటంలో అక్కడ ఉంచినట్టు కూడా మనం చూడగలము. ఈ లోకములో పోరాటంలో ఈ లోకానికి అందరికీ దూరంగా ఉండి దగ్గరగా దేవునికి దగ్గరగా ఉన్నప్పుడే ఇలాంటి కార్యాలు చూడగలము, ఇలాంటి సంతోషం మనము చూడగలం. అలాగే ఇతరు ఏం చేశారంటే దేవుని పిల్లారా, ఆ యొక్క దేవుని బిడ్డ యొక్క భారం కూడా మోసినారు. ఆ పిల్లని అక్కడ పిల్ల భారం మోసినారు. అలాగే ఇతరు వలె మనము కూడా దేవునింటికి వెళ్ళడానికి వెళ్ళేవారిని ఆటంకపరచకుండా, వారికి ఏదైనా ఆటంకం భారం ఉంటే ఆ భారం తగ్గించి, చాలామంది దేవునికి రావాలంటే ఛార్జీలకు లేదు, అయ్యా ఇంటికి పోతే సరిగా మా బిడ్డలు కూడా చూసుకోవడం అలా, ఇప్పుడే ఎట్లుంది రేపు మా వృద్ధాప్యం సంగెట్లుంటుందో ఇంకా నిలిచిపోతే అని బాధపడతా ఉంటారు. అందుకే దేవుని పిల్లారా, ఇలాంటి సంఘములో వృద్ధాప్యంలో ఇబ్బంది లేకుండా వీటి కొరకే ఇక్కడ సంఘములో అలాంటి వృద్ధులకు సౌకర్యం ఆశ్రయం ఇచ్చి ఇక్కడే మేము దాదాపుగా ఇబ్బందిగా ఉన్న వారికి ఆశ్రయం కలిగించి ఉన్నాం. ఇంకా ఇంత కొద్ది మందే కాకుండా ఎక్కువ మందికి రాబోయే దినాల్లో సంఘం వృద్ధి దగ్గరికి ఇంకా ఎక్కువ మందికి కూడా ఇబ్బందులు వస్తాయేమని దేవుడు దర్శనం ప్రకారంగా మా పెద్దలు ఇచ్చిన ఆస్తి 1 ఎకరా 10 సెంట్లు, మరి ఇక్కడి నుంచి ఒక 25 కిలోమీటర్ దూరంలో, అది మంచి 2 మెయిన్ రోడ్ల మధ్య, మరి ఒక షార్ట్ కట్ రూట్లో మెయిన్ రోడ్డుకే ఉన్నది మంచి విలువైన భూమి. అందులో దేవుడు దర్శనం ఇచ్చినాడు, వృద్ధాశ్రమం పెట్టమని, అక్కడ ఆరాధన జరిగించమని, సేవ జరిగించమని. ఆ వృద్ధాశ్రమం పెట్టుకొరికే ప్రయత్నాలు చేస్తున్నాం. పెద్దల పొలం ఇచ్చిన పొలంలో దేవుని పిల్లారా బాగా గమనించండి. ఇలాంటి సౌకర్యం కలిగించేవారుగా ఉండాలి. ఇతరుల వలె ఆ యొక్క దేవుని బిడ్డ యొక్క భారమును ఆటంకం కాకుండా భారమును మోసేవారుగా ఉండాలా. అలాగే దేవుని పిల్లారా 6వదిగా చూస్తే 18వ అధ్యాయం 11వ వచనంలో
దేవుని గొప్పతనము తెలుసుకున్నాడు ఇత్రో. అలాగే దేవుని యొక్క గొప్పతనము మీరు తెలుసుకునే పరిపూర్ణంగా మీ కుటుంబాల్లో దేవుని తెలియకుండా ఆటంకపరిచి మీకు విరోధంగా ఉన్న వారికి దేవుని యొక్క గొప్పతనం తెలుసుకొని ఆ గొప్పతనాన్ని నువ్వు జరిగిస్తూ రావాలి వారి ఎదుట. అమ్మ, దేవుడు ఇంత గొప్పవారిగా చేస్తాడా, ఇంత మంచివారిగా చేస్తారా, ఇంత మంచి ప్రవర్తన. మా నాయన ముందైతే తాగుడుపోతూ, ముందైతే వ్యభిచారి, మా అమ్మ అయితే తిట్టుపోతూ ఎప్పుడు తిడుతూ ఉండేది, ఈరోజు ఇంత మారిపోయినారా. మా అత్త అయితే ఎప్పుడు గొరుగుతూ ఉండేది, ఇంత మారిపోయిందా. మా మామ ఇంత తప్పుడోడు, ఇంత మారిపోయినాడా, ఎలాగా మారినాడు, దీనికి కారణము యేసుక్రీస్తేనా, వెళ్ళాలి చూడాలని చెప్పేసి అనుకొని వచ్చి వినేవారుగా సంతోషించేవారుగా ఉంటారు. కనుక ఇతరులు చేసిన గొప్ప పని ఏమిటంటే ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాడు. 1 వినడం వల్ల, 2 దేవుని పిల్లారా సంతోషించడం వల్ల, 3 దేవుని కార్యాలు మరి చెప్పడగా వినడం వల్ల, 4 పిల్లభారం వేయడం వల్ల, 5 ఆ యొక్క దేవుని సేవకు ఆటంకం కాకుండా వారి యొక్క భారం వేయడం వల్ల, 6 దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాడు. 7వదిగా మనం చూస్తే దేవుని పిల్లారా, మనము 18వ అధ్యాయము 10వ వచనం చూస్తే ఆ గొప్పతనాన్ని తెలుసుకొని స్తుతించినాడు ఇత్రో. స్తుతించడం అనగా మన హిందూ ఆచారంలో పూజించడము. మనం దేనికి పూజిస్తున్నామో పూజించడం వల్ల దేని సంతోషం ఉందో బాధ ఉందో తెలియదు, కానీ ఇక్కడ ఇత్రో చేసిన స్తుతి ద్వారా దేవునికి ఆనందం కలిగింది. అందుకే క్రైస్తవ సంఘాల్లో దేవుడు చేసిన మేలను తలంచుకుంటూ స్తుతిస్తూ ఉంటారు. స్తుతించినప్పుడే వాళ్ళ స్థితి మారుతుంది అన్నట్టుగా మార్చుకుంటూ ఉంటారు, వారి గతినే మార్చుకుంటూ ఉంటారు. మారేది ఏమని తెలుసా, మొదట నీవు ఇలాగ 7 పనులు ఇతరులాగా చేసినప్పుడు నీ కుటుంబంలో నీకు విరోధంగా ఉన్న వారు కూడా దేవుని తెలుసుకొని దేవుని స్తుతిస్తారు. 7 పనులు చేస్తే నీ కుటుంబంలో నీకు విరోధంగా ఉన్న నీ కోడలకు కానీ, నీ కొడుకు కానీ, నీ మనమలకు కానీ, నీ మనమరాలకు కానీ, నీ తల్లి కానీ, నీ తండ్రి కానీ, నీ అన్నదమ్ములు కానీ, నీ అక్కచెల్లెలు కానీ, నీ బంధువులు కానీ, నీ భర్త కానీ, నీ భార్య కానీ విరోధంగా ఉండకుండా నీ ఇలాంటి జీవితం జీవించినప్పుడే సంతోషంగా ఉంటుంది. దేవుని పిల్లారా, మరి ముగింపులో ఇంకొక మాట చెప్తున్నాను. ఇతరు ఇచ్చిన సలహాలు ఉన్నాయి కొన్ని. అదే దేవుని పిల్లలు 18వ వచనంలో చూస్తే మోస్తున్న భారాన్ని ఆ పంచాయతీలను చూసినాడు. ఆ పంచాయతీలను చూసినప్పుడు ఒక ఆలోచన చెప్పాడు తన అనుభవాన్ని బట్టి. మోసే, ఎంత నువ్వు నలిగిపోతున్నావు, నీ ప్రజలు ఎంత నలగొడుతున్నావు. వద్దు, నీ ప్రజలు నలిగిపోకూడదు, నీవు కూడా నలిగిపోకూడదు, రాత్రి నిద్ర లేకుండా ఇలాగ చేస్తే భారము కదా, శరీరం బలహీనం అన్నట్లుగా ప్రభు చెప్పినట్లుగా ఆ శరీర బలహీనాన్ని బట్టి ఇలా నలిగిపోకూడదని కొన్ని సలహాలు ఇచ్చినాడు. ఆ సలహాలే 30 లక్షల ప్రజలకు కూడా ఆ యొక్క ఇతరు ఇచ్చిన సలహా ఏమిటంటే 1000 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని, 10 మందికి ఒకరిని వాద్యము తీర్చుటకు నమ్మకస్తులను, ఎవరిని, భక్తి పనులను, నమ్మకస్తులను చూసి ఇలాంటి ప్రవర్తన కలిగి, ఇలా ప్రవర్తన లేకుండా చెప్పడు కదా, ఇలాంటి ప్రవర్తన కలిగి న్యాయము చేసేవారిని, ఆ యొక్క వాద్యము తీర్పు తీర్చేవారిని పెద్దలుగా నియమించమన్నాడు. అందుకే 100 మందికి గ్రామ ప్రెసిడెంట్లుగా, మరి 1000 మందికి ఒకప్పుడు 1000 ఓట్లు కలిగిన ఎమ్మెల్యేగా గ్రామాల్లో, నియోజకవర్గాల్లో ఎలక్షన్లు జరిగేటి. ఇప్పుడు ఆఖరికి 50 మందికి, గతించిన 5 సంవత్సరాల పరిపాలనలో 50 మందికి కూడా మరి ఒక నాయకుని పెట్టి వారి యొక్క అవసరాలు తీరుస్తూ వచ్చినారు. ఏది ఏమైనా ఆ రోజు రాజకీయం, సోషల్ అనేది బైబిల్లో మనకు పుట్టింది ఇతరుల సలహా ద్వారా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఈ రోజుల్లో సలహాదారులు కూడా మరి ఇతరులాగా ఇచ్చేవారుగా ఉండాలి, కుటుంబంలో కానీ సంఘంలో కానీ. అప్పుడు భారం అనేది లేకుండా మరి దేవుని పిల్లారా సేవ జరుగుతుంది, భారం లేకుండా కుటుంబాల్లో గడుస్తూ ఉంటాయి సంతోషంగా.
ఇంకో మన సంఘం చెప్పాలంటే సంఘం అంతటికి తృప్తిపరిచినాడు ఇతరు. ప్రణవచనంలో 18వ అధ్యాయంలో ఒక బలి అర్పించి ఇతరు బలి అర్పించి అనుడైనప్పటికీ కూడా అక్కడ జనమంతా ఇతరులంతా కూడా 30 లక్షల మందికి భోజనాన్ని సిద్ధపరిచాడు, విందుని సిద్ధపరిచినాడు. వాళ్ళు తిని ఆ జనమంతా కూడా తృప్తి పొందినారు. అలాగే దేవుని పిల్లారా, ఈరోజు సంఘాల్లో తృప్తి కొరకు దైవ సేవకుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు, వ్యాజ్యాలు తీరుస్తూ ఉంటాడు. ఆ వ్యాజ్యాలు తీర్చడానికి, వ్యాజ్యాలు ఎక్కువ కాకుండా తీర్చడానికి సహకరించేవారుగా ఉండాలి. వాళ్ళే నమ్మకస్తులు, వాళ్ళే భక్తిపరులు. సహకరించకుండా స్వార్థముతో కొందరు చేస్తూ ఉంటారు. దానివల్ల సంఘానికి ఎంతో 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 ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అప్పుడు కుటుంబాల్లో కూడా ఇబ్బందే కలుగుతుంది, కానీ కుటుంబంలో సమాధానం ఉండదు, సంఘంలో కూడా సమాధానం ఉండదు. గనక దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒకరికొకరికి విరోధం పెట్టడానికి కాదు కానీ వచ్చింది. నిజంగా అన్నాడు ఇలాగా కలుగుతుందని ఆయన సమాధానపరిచేవాడే. అందుకే అన్నాడు, ఈ లోకానికి సమాధానం అందిస్తూ సమాధానపరిచేవారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడతారు. ఈరోజు దేవుని కుమారుడిగా బ్రతుకుతున్నావా? దేవుని కుమార్తెగా బ్రతుకుతున్నావా? లేక సాతాను బిడ్డగానే బ్రతుకుతున్నావా? దేవుని నమ్మి కూడా నీ కుటుంబంలో సాతాను బిడ్డగా ఉన్నవాడిని దేవుని బిడ్డగా మార్చాలంటే ముందు నువ్వు మారాలి. నువ్వు కుటుంబాన్ని కానీ సంఘాన్ని కానీ సమాధానపరిచేవారిగా ఉండాలి. వ్యాజ్యం లేపకుండా ఉండాలి. సమాధానపరుస్తూ నువ్వు సమాధానంగా నీ కుటుంబం సంతోషంగా ఉండాలని ఈరోజు దేవుడు ఒక అన్యుని ద్వారా ఈ పని చేయించి ఆ యొక్క ఇతరుల ద్వారా దేవుని సంఘానికి చేయించిన ఈ మేలన్నీ కూడా నీకు కలగాలంటే, మన నీ కుటుంబాన్ని సంఘానికి కూడా కలగాలంటే నీవు కూడా ఇతరులాగా ఈ 7 పనులు చేయాలని ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఇటు సమాధానం, సంతోషము మనకును విని మనకు దయచేయనట్లు ప్రార్థన చేసుకుందాం.